కూరలోకి పచ్చిమిరపకాయలు తీయమన్నారు. పెద్ద సైజు తీయమన్నారు, చిన్నగా ఉన్నాయి. చిన్న తీసేస్తున్నాను నేను. ఇది ఉన్నాయి ఇంకా. పచ్చిమిరపకాయలాగా ఉన్నాయి. ఇంకొన్ని తీద్దాం, తీసి మంచివి తీద్దాం. ఇక్కడ ఉన్నాయి పెద్దవి. ఇంకా షాప్కి వెళ్ళే 9 అయిపోయింది. ఫిషెస్కి వాటర్ చేంజెస్ అన్నీ కూడా చేసుకొని ఫుడ్లు వేసుకొని అలా కూర్చొని ఉన్నాను. ఇంకా కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నాను అనమాట. ఇవన్నీ మార్చుకొని అవన్నీ చేసినప్పటికీ ఇన్ని తీస్తున్నాను. మా అమ్మాయి అంటది ఇన్ని తీయద్దని చెప్పింది, కానీ పెద్దగా ఎలాగైనా పండిపోతాయి కదా, అందుకే తీసేస్తున్నాం. ఇవన్నీ ఎన్ని వచ్చాయో 5, 10, 15, 20 వచ్చాయి. 20, 25 పెట్టేసుకుంటే అలా కూరలకు ఎక్కువే తీసాను. కాదు, ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తిడతారు. పెద్ద సైజు ఇది, ఎంత సైజు ఉన్నాయి బజ్జీ మిరపకాయలాగా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే షాప్కి అయితే వచ్చాము. టైం వచ్చి 10:30 అవుతుంది. అసలు అయితే కరెంట్ లేదనమాట. సో కరెంట్ లేదు. అసలు అయితే ఇంకా దీపం పెడుతుంది. మొత్తం క్లీనింగ్ అయితే చేసేసాము. ఇప్పుడు డిటిడిసికి వెళ్ళాలన్నమాట. ఒక చిన్న పార్సల్ అయితే నాకు వస్తుంది. ఆ పార్సల్ తీసుకొని వచ్చేయాలి. కరెంట్ కూడా అలగలేదు కదా, ఇప్పుడు వెళ్తే కొంచెం కూల్గా ఉంటుందని నేను వెళ్ళిపోతున్నా. అసుకి ఇక్కడ ఉంచేసి. అబ్బా, చాలా ఉక్కు పెట్టేస్తుంది. అసలు అయితే దీపం పెడుతుంది అనమాట. ఇట్స్ బ్లాక్ వేసేవంట సార్. నేను అది వేయలేదులే, గ్రీన్ వేసా. అయితే ఉండైతే షాప్ చూడు, డిటిడిసికి వెళ్ళి వస్తాను. పార్సల్ కూడా రావాలి మనకి. తిరిక్కొని కాదు, పార్సల్ తెచ్చుకోండి. తిరిక్కొని రావడానికి ఏముంది? క్యారేజ్లో ఉందా? నలిపేసి మొత్తం నలిపే. ఇంకా 2, 3, 4 ఉన్నాయి. నలిపే బాగా. జిత్తు నా షర్ట్ ఎప్పుడు ఇస్తావరా పోతూ ఈ 2 వారాలు ఏంట్రా ఇది మరి ఇంత వారం ఎవరన్నాడు 2 వారాలు వేసుకున్న షర్ట్ చెట్టి తిరిగిమ్మడానికి అసలు నీకు సిగ్గేది ఉందరా? మిత్రులారా, కళ్యాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి ముద్దు పెట్ట ఆరని విప్లవాదిని గుండెల్లో దాచుకున్న విప్లవ వనిత, ముందడుగువాది, తీవ్రమైన నాస్తికవాది అయిన మా యూనివర్సిటీ చైర్పర్సన్ కుమారి ఆరతి వర్మ కోసం మేము ఆలయం ముందు ఎదురు చూస్తున్నాం. అందరి ముందు నాస్తికవాదాన్ని వల్లిస్తూ ఇప్పుడేమో దొంగసాటిగా ఆలయం గడిప నుండి వచ్చి దేవుడిని దర్శించుకుంటూ కాపాడమని వేడుకుంటూ పొద్దుగా కనిపెడుతున్న మన నాయకురాలు ఆర్తి యొక్క బండారాన్ని బయట పెడుతూ మేము ఈ లైఫ్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నాం. అందరూ చూడండి. అలాగే మీరు చెప్పేది నిజం కాదు. నా ఐడియాలజీలో ఆలోచనలు ఏ మార్పు లేదు. ఈ రోజు మా అమ్మది 20వ వర్షం కార్యం చేయాలని నాన్న అన్నారు, కానీ నాకు వాటి మీద నమ్మకం లేదు. అందుకు నాన్న అన్నారు పెళ్లి నన్ను కూడా ప్రదర్శన చేయన్నారు. ఆలోచిస్తే మా నాన్న తప్పేం లేదనిపించింది. అంతే తప్ప నేనేం మారలేదు, మారని కూడా. అయినా వీళ్ళు పనికి మాత్రం చెత్త పాలిటిక్స్ కి మీరెవరు పాడరని కూడా నాకు బాగా తెలుసు. ఓకే బాయ్. చూడు నాన్న, మీరందరూ కూడా నా విప్లవ భావాన్ని పాడు చేయాలని ట్రై చేస్తున్నారు. మీకు కూడా ఇదంతా కామెడీగా ఉంది కదా.
అనంతపురంలో రేపటి డాక్టర్ల మీ ఆశ ఇంకా కుర్ర చేస్తూ మాత్రం పోలేదేమో. అదే మేమేదో తమాషా చేస్తున్నాం అంకుల్. ఆస్తి మా అందరికీ లేదు కదా అంతేనా? మీరు కూడా అండి ఇంటికి వచ్చి బ్రేక్. మా సిస్టర్ బిర్యానీ పంపించింది, చాలా అంటే చాలా బాగుంది. వెజ్ బిర్యానీ, జీడిపప్పు మొత్తం నీకే పడితే దాన్ని నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపించింది? వంశీ బిర్యానీ ఎలా ఉంది? మా చెల్లి చేసింది ఈ సిస్టర్ బిర్యానీ తెచ్చింది, సూపర్ ఉంది అని చెప్పమందంటావు ఇట్లా. బాగుంది. బాగుంది కదా, అన్నీ వేసింది. అంటే ఒక్కొక్కరి చేతి వంట ఒక్కొక్కలాగా ఉంటుంది. అన్నం వేస్ట్ అన్నం కూడా అన్నం నీకనే పెట్టాను, నేను బయటికి వెళ్తే నేను వేసుకుని నేను వేసుకోలే. కొంచెం లేట్ అయినా సరే మంచి భోజనం పెట్టినాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా సుబ్రహ్మణ్యం స్వామి తెలియదు అసలు నోరేతారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సుబ్రహ్మణ్యం షష్ఠి కదా, సో గుడికి అయితే వెళ్ళామన్నమాట. కానీ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఈరోజు అంతా కూడా చాలా అంటే చాలా ఎక్కువ పని అయిపోయింది. వీడియోస్ ఎందుకు రావట్లేదు అని అంటే ప్యాకింగ్స్ అవుతున్నాయి అనమాట. సో దానివల్ల వీడియోస్ అయితే సరిగ్గా రావట్లేదు. ఫిషెస్ కూడా ప్యాకింగ్ చేసుకొని ఉండిపోతున్నాడు వంశీ. ఫోన్ అడిగితే ఆయన నాకు కూడా ఇవ్వట్లేదు అనమాట. అందుకే ఇంకా వీడియోస్ తీయడానికి కూడా అవ్వట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 4 అయ్యింది.